హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం రైస్ కుక్కర్లో కిచిడీని ఒక 15-20 మినిట్స్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. చాలా బాగుంటుంది. రైస్ అయితే చాలా పొడి పొడిగా వస్తుందండి. ఈ రైస్ని ఏ గ్రేవీ కర్రీస్తో అయినా కూడా తినొచ్చండి. ఏం లేకపోయినా ఆవకాయతో కానీ వట్టిగా ప్లెయిన్గా అయినా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 కప్పులకి 1/2 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. అంటే 1 కప్పుకి 1/2 కప్పు లాగా వేసేసుకొని ఇప్పుడు వీటిని నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని రైస్ కుక్కర్లో ప్లేట్ పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడగా వాటర్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇవి పాత బియ్యం అండి, అందుకనే 1కి 2 కప్పులు వేయగా ఇంకొక కప్పుని ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే 1/2 కప్పు పప్పు ఉంటుంది, ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేస్తున్నాను. 5 కప్పుల వాటర్ వేసేసి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ని ఆన్ చేసుకొని పక్కకి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. అప్పుడైతే కిచిడీ కమ్మగా ఉంటుందండి. ఇలా వేసేసుకొని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇందులోకి ఒక 10 తోక మిరియాలు, ఒక 5 చిన్న ఇలాచి, ఒక నల్ల ఇలాచి, ఒక 5 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాజీరాను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడే మనం ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇట్లా నిలువుగా చీల్చేసి వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. వేసుకొని ఆకులు కొంచెం చిటపటలాడి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకి కిచిడీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే ధనియాల పొడి మాడిపోతుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఆన్ చేసుకున్న కుక్కర్లో ఈ పోపుని వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి 1.25 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే కరెక్ట్గా వేసుకుంటే మనకి రైస్ ప్లెయిన్ది కూడా తినేంత కమ్మగా ఉంటుందండి. ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడైతే మనకి రైసు అన్ని వైపులా కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పూర్తిగా రైస్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. రైస్ అనేది విరగకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని పూర్తిగా కీప్ వామ్లో పడిపోయేలాగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. రైస్ కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకి పని అనేది ఈజీగా అవుతుంది. రైస్ కూడా ఒక్కసారి వేసేసి పెట్టేసామంటే ఒక 2 టైమ్స్ కలుపుకున్నామంటే పొడి పొడిగా రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఏ గ్రేవీ కర్రీస్తో అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఏం లేకపోయినా రైతాతో కూడా మనం దీన్ని తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీంట్లోకి టమాటో బెండకాయ కర్రీని చేశానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.